నిజం మన వైపు ఉన్నప్పుడు, ఆ నిజం కోసం పోరాటం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఫలితం అనేది మన వైపే ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది అదే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి తరుణంలో ప్రజల నుంచి వ్యతిరేకత రావడం మొదలైంది. సో ఈ క్రమంలో ఆ వ్యతిరేకతను డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేస్తూ రకరకాల అంశాలను తెరపైకి తీసుకొస్తూ చివరికి ఆ భగవంతుడిని కూడా రాజకీయాలకు లాగి మరి పవిత్ర పుణ్యక్షేత్రాలను అపవిత్రం చేసినటువంటి పరిస్థితి. సో ఈ అంశాలను ప్రజలు మొదట్లో నమ్మి ఉండవచ్చు, కానీ క్రమక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటాల కారణంగా నిజాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. అనేక ఎగ్జాంపుల్ చూడండి మీరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అప్పులు చూడండి, ఆదాని సెంటర్ చూడండి, అట్లాంటివి అంటే పరిశ్రమలకు సంబంధించి వాళ్ళ క్రెడిట్ తీసుకునేటువంటి ప్రయత్నాలు కానివ్వండి, పీపీపీ మోడల్లో కాలేజీలు ప్రైవేట్ పరం చేసేటువంటి అంశానికి సంబంధించి కానివ్వండి, ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి. వీళ్ళు పోరాటం చేయడం వల్లే టెండర్లు ఎవరు రాలేదు. అది పెద్ద ఎగ్జాంపుల్గా చూడవచ్చు మనం అది. సో ఇప్పుడు ప్రస్తుతం తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి కల్తీ జరిగింది, జంతువుల కొవ్వు, పంది కొవ్వు అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో ఆ మాటలకు సంబంధించి అవన్నీ కూడా అబద్ధాలని చెప్పి సిట్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ సిట్ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత మేము అనుకున్నది ఏది జరగలేదు కాబట్టి నేను ఏం చేసినా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ పార్టీని డ్యామేజ్ చేయాలి, పాపాన్ని వారికి అంటగట్టాలని చెప్పి వాళ్ళు చేసినటువంటి పాపాన్ని అంటగట్టే ప్రయత్నంలో భాగంగా ఊరూరు ఫ్లెక్సీలు కడుతూ, కరపత్రాలు పంచుతూ, వాళ్ళకు ఉన్నటువంటి పత్రికల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు నమ్మడం లేదు, చీదరించుకునే పరిస్థితికి వచ్చింది. ఆ చీదరించుకునే పరిస్థితికి రావడంతో పాటు భగవంతుడు కూడా నిజం వైపు నిలబడ్డాడు కాబట్టి వీళ్ళు ఏదైతే కల్తీ అన్నారో వాళ్ళ హెరిటేజ్ సంస్థ సంబంధించి కూడా మరి పెరుగులో నాణ్యత లేదు, కల్తీ అని చెప్పి బయటపడ్డటువంటి తరుణంలో ఖచ్చితంగా కర్మ యొక్క ఫలితం అంటారు కదా దీన్ని. ఆ పరిస్థితికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. సో ఇక్కడ మరి అటు తిరిగి ఇటు తిరిగి తన మెడికే చుట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఎట్లా తయారైందంటే కుడితిలో పడినటువంటి ఎలాగైతే గిలగిల కొట్టుకుంటుందో అట్లా చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వారి మీడియా కానీ అలాంటి పరిస్థితి వాళ్ళది. ఏం చెప్పినా ప్రజలు నమ్మడం లేదు. మనం చెప్పిన ఏది కూడా సిట్ రిపోర్ట్ రాలేదు, మనం చెప్పిన పేర్లు రాలేదు, మన కరపత్రాలు పంచినా నమ్మడం లేదు, ఫ్లెక్సీలు కట్టినా నమ్మడం లేదు. వైసీపీ పార్టీని నమ్ముతున్నారు. వాళ్ళ తప్పు లేదని తేలిపోయింది, మనం దొంగలమని తేలిపోయింది, మనం పాపం చేశామనేటువంటిది ప్రజలకు తెలిసిపోయింది అనేటువంటి కోణంలో చిన్నగా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ స్వరంలో మార్పు మొదలైంది. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా అంతకుముందు కానీ చిన్నగా స్వరంలో మార్పు వస్తూ ఉంది. ఏమంటారు? జంతువుల కొవ్వు, పంది కొవ్వు లేదంటే కల్తీ జరిగింది కదా, కెమికల్ కలిసింది కదా అంటాడు. మళ్ళీ తర్వాత వేరే పుణ్యక్షేత్రానికి మళ్ళీ శ్రీశైలం లడ్డులో కల్తీ అంటాడు. మళ్ళీ పేపర్లలో చూశాను నేను, దాంట్లో వచ్చి చదువుతా ఉన్నాను, ఆశ్చర్యం అనిపిస్తుంది అంటాడు. మళ్ళీ తర్వాత ఏమంటాడు? ఇక దీని గురించి మాట్లాడకూడదు అని మాట్లాడతాడు. అంటే తన హెరిటేజ్కి సంబంధించి ప్రస్తావన వచ్చేసరికి, కల్తీ జరిగిందని చెప్పి చర్చ మొదలయ్యేసరికి, మీకు కల్తీ జరగకపోయినా జరిగిందని ప్రచారాలు చేస్తున్నారు మీరు ఏదైతే అంటా ఉన్నారో, మరి మీ ఫ్యామిలీ అనేసరికి మీకు బాధ కలుగుతూ ఉంది, మీ సొంత హెరిటేజ్ అనేసరికి. మరి అక్కడ తిరుమల లడ్డులో జంతువుల ఫ్యాట్ కలవకపోయినా కలిసిందని చెప్పి ప్రచారం చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసిన, మరి బాధ పెట్టినాం కదా. మరి అప్పుడెట్లా మాట్లాడినాం? అంటే మీదైతే ఒకలాగా, భగవంతుడైతే ఇంకోలాగా చూస్తారా? కాబట్టి భగవంతుడు చూపించాడు. మీరు తిరుమల లడ్డు అన్న ప్రతిసారి మీ హెరిటేజ్కి సంబంధించినటువంటి బండారాలను కూడా బయటపడుతూ వచ్చాయి. ఇప్పుడు ఏది హిందాపూర్ కంపెనీ ఈ హెరిటేజ్కి ఉన్నటువంటి లింకులు, మరి హిందాపూర్ 2014-19 మధ్యలో ఈ తిరుమల లడ్డు నెయ్యి సప్లై చేయడానికి టెండర్లు వేయడం కానీ, మళ్ళీ వేరే వాళ్ళ అధికారులు ఉంటే రారు, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారులు రాగానే మళ్ళీ టెండర్లకు పాల్గొంటారు. ఈ లింకులన్నీ బయటపడేసరికి వైసీపీ పార్టీ పోరాటం చేయడం, ఆ లింకులన్నీ బయటికి తీసుకురావడం, వాళ్ళ బాగోతాలు బయట పెట్టడం వల్ల అర్థమైపోయింది మెడకు చుట్టుకుంటుంది ఇది. అందుకే మనం ఈ చర్చ పెట్టకూడదు, తిరుమల లడ్డు అనే టాపిక్ తీసుకురాకూడదు, తీసుకొస్తే ఇక్కడ హెరిటేజ్ అనేది పైకి లేస్తుంది, కాబట్టి మౌనంగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి దీని గురించి మాట్లాడను అని ఆయన చెప్పడం, వాళ్ళ మీడియా కూడా ఓత్ తీసుకుంటున్నాం, ప్రమాణం చేస్తూ ఉన్నాం, డిబేట్లు పెట్టామని చెప్పి వాళ్ళ మీడియా కూడా సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఉండాలి కూడా. ఉండకపోతే ఇంక ఇట్లనే మాట్లాడదామంటే ఆల్రెడీ జనాలు చీదరించుకుంటున్నారు, ఇంకా బజారు పోతే ఉమ్మేస్తారు. ఎందుకంటే భగవంతుడితో ఆటలాడారు వీళ్ళు. ఒక పార్టీని డ్యామేజ్ చేయడం కోసం, ఒక వ్యక్తిని డ్యామేజ్ చేయడం కోసం దేవుడితో ఆటలాడితే ఇట్లా ఉంటుంది. పైగా మేము ఢిల్లీలో చక్రాలు చెప్తాం అన్నారు. కరెక్ట్గా ఈ ఎపిసోడ్ నడుస్తూ ఉంది. సిట్ రిపోర్ట్ బయటకు వచ్చింది. చంద్రబాబు గారు ఢిల్లీకి పోయినారు. ఢిల్లీకి పోతే ఢిల్లీ బీజేపీ పెద్దలు కూడా అదే చెప్పారంట. మీకు ఈ ఫేక్ రాజకీయాలు, లేనిదని ఉందని చెప్పడాలు, భగవంతుడితో ఆటలాడ్డాలు, ఇవన్నీ చేయడం వల్ల కూటమికి పెద్ద డ్యామేజ్ కలుగుతూ ఉంది. కాబట్టి ఇంకొకసారి
కల్తీ లడ్ అని ఒక మాట ఎత్తితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరికలు జారీ చేశారని చెప్పి ఆ హెచ్చరికలకు సంబంధించి చాలామంది రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జడ శ్రవణ్ గారు చెప్పారు, మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ లడ్డు గురించి మాట్లాడితే ఆయన చెడ్డీలు విప్పి కొడతారని చెప్పి ఆయన మాట్లాడారు అనుకోండి. ఆయన అంటే ఆ స్థాయిలో తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారనే ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. ఇట్లా చాలామంది కూడా ఢిల్లీ పెద్దలు సీరియస్ అయ్యారు కాబట్టే వీళ్ళ స్వరంలో మార్పు వచ్చింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వాయిస్ని గట్టిగా వినిపించింది. నేషనల్ మీడియాలో కూడా డ్యామేజ్ చేయాలని చూశారు. సిట్ రిపోర్ట్లో లేదని కూడా ఉంది అని చెప్పించే ప్రయత్నం, మరొక కమిటీ వేస్తామనే ప్రయత్నం, ఇవన్నీ చేసినటువంటి తరుణంలో అక్కడ రిపబ్లిక్ టీవీలో కూర్చొని ఆర్నో గోస్వామి ఏదో మాట్లాడే కదా, జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని. వైసీపీ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అక్కడ కూడా ఎందుకు క్షమాపణ చెప్పాలి? ఇక్కడ తప్పు మాట్లాడింది ఎవరు? మీరు సిట్ రిపోర్ట్ చూపించి మేము మాట్లాడుతూ ఉన్నాం, మీరు పనికి వాళ్ళ పేపర్లు చూపించి మీరు మాట్లాడతారా? సిట్ రిపోర్ట్లో 62 పేజీలు ఏముంది, 44 పేజీలు ఉంది, 64 పేజీలు ఏముంది, 33 పేజీలు ఏముంది, ఇట్లా పేజీ నెంబర్లు చెప్పి అందులో ఉన్నటువంటి అంశాలను, సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అంశాలను ప్రస్తావిస్తూ సరైనటువంటి కౌంటర్ ఇవ్వడం వల్ల వాళ్ళు అవతల ఏం మాట్లాడనేటువంటి పరిస్థితి, వీళ్ళంతా ఫేక్ రాజకీయాలు చేస్తున్నారు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా డిబేట్లు పెడతా ఉన్నారనేది ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి ఢిల్లీ పెద్దలు కూడా అర్థమైంది, అక్కడ పరువు పోయిన చాలక మళ్ళీ ఇక్కడ కూడా తీస్తూ ఉన్నారని చెప్పి సీరియస్ అయినటువంటి తరుణంలో వీళ్ళలో మార్పు వచ్చిందనేటువంటిది ఇప్పుడు చర్చ. ఏదేమైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజం వైపు నిలబడింది, గట్టిగానే పోరాటం చేసింది. కాబట్టే ఈరోజు వాళ్ళ మీద పడ్డ నిందలన్నీ కూడా అబద్ధాలని చెప్పి అవన్నీ కూడా బద్దలైనటువంటి తరుణంలో ఈ పాపం చేసింది ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళే అనేటువంటి విషయాలు బయటికి రావడం, దానికి కూడా భగవంతుడి సపోర్ట్ కూడా వైసీపీ పార్టీ వైపు ఉంది అనడానికి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఎగ్జాంపుల్ అన్నీ కూడా మనం చూడొచ్చు. సో ఇది విషయం. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.